ఇప్పటికే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్, పాఠశాల వ్యాన్ డ్రైవర్లను నిరవధిక బంద్ తలపెట్టిన కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి సత్వర స్పందన రాకుంటే ఆటో బంద్లో భాగంగా ముఖ్యమంత్రి నివాసంతో పాటు అసెంబ్లీ, ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన వెలువరించింది. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా వెలువడిన ప్రభుత్వ నిర్ణయంతో క్యూర్ ప్రాంతంలో 18,766 ఆటోలకు ప్రయోజనం కలగనుంది. రెట్రోఫిట్మెంట్ లేదా కొత్త ఈవీ ఆటోల కొనుగోలుకు ₹1,50,000 సాయం అందజేయనుంది. ఆటో రిక్షాలను ఈవీలుగా మార్చే ఈ పథకానికి 200 కోట్ల బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్లో కాలుష్య నియంత్రణతో పాటు ఆటో డ్రైవర్ల ఇంధన వ్యయం తగ్గింపు లక్ష్యంగా ఈ పథకాన్ని తెలంగాణ సర్కార్ అమలు చేయనుంది. మొత్తంగా పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మరి ఆటో రిక్షా కార్మికులకు తమ బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో లేదో చూడాలి. What?